హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ గల్లీ వ్లాగ్స్. ఈరోజు నేను ఫస్ట్ టైం రోజ్ పెటల్స్తో సోప్స్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను ఒక 3 రోజ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ రోజ్ వాటర్ గ్లిజరిన్ సోప్ ఒకటి తీసుకున్నాను. ఈ సోప్స్ డిమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక సోప్ కాస్ట్ 90 రూపీస్ ఈచ్, బట్ బై 1 గెట్ 1 ఆఫర్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది డిమార్ట్లో. నెక్స్ట్ నేను ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ తీసుకున్నాను. ఇది 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది సోప్ని కొంచెం మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను తీసుకున్న ఈ 2 సోప్స్, ఈ పింక్ కలర్ సోప్ని నేను చూపిస్తున్నట్లుగా స్మాల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ గోట్ మిల్క్ సోప్ బేస్ కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే బాగా మెల్ట్ అవుతుంది. సోప్ అనేది బాగా సాలిడ్గా రావాలంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ సరిగ్గా ఉండాలి. నెక్స్ట్ నేను ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను. అలానే సోప్ బేస్ అనేది స్మెల్ లెస్ కాబట్టి స్మెల్ కోసం నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్. ఇది సోప్కి మంచి మాయిశ్చరైజింగ్, జెంటిల్ క్లెన్సింగ్ అండ్ స్కిన్ సూతింగ్ ప్రాపర్టీస్ని యాడ్ చేస్తుంది. అలానే నెక్స్ట్ నేను తీసుకున్న ఆయిల్ జోజోబా ఆయిల్. ఈ జోజోబా ఆయిల్ మన సోప్కి మంచి ప్రాపర్టీని యాడ్ చేస్తుంది. అదేంటంటే స్కిన్ కండిషనింగ్. ఇది మన స్కిన్కి మంచి కండిషనింగ్ ఇచ్చేలా చేస్తుంది. ఇవన్నీ ఆయుర్వేదిక్ ఆయిల్స్ అండ్ ఈచ్ ఆయిల్ 2 to 5 డ్రాప్స్ వరకు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం న్యాచురల్గా రోజ్ వాటర్ని రెడీ చేసుకోవాలి. దానికోసం రోజ్ పెటల్స్ ఒక చిన్న బౌల్లో వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అవి ప్యూరిఫైడ్ వాటర్ వేసుకోండి, ట్యాప్ వాటర్ కాకుండా. మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కేర్ తీసుకోవాలి. నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి వాటర్ వేసుకున్నాను. మీరు ఫస్ట్ వాటర్ వేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. ఆ పెటల్స్లో సారం అంతా, కలర్ అంతా వాటర్లోకి దిగేలా బాగా వాటర్ని బాయిల్ చేసుకోండి. మధ్య మధ్యలో స్పూన్తో వాటిని అటు ఇటు మూవ్ చేస్తూ ఉండండి. పెటల్స్లో ఉన్న పింకిష్ కలర్ అంతా వాటర్లోకి వచ్చినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. ఇది హార్డ్లీ 25 to 30 మినిట్స్ పడుతుంది. మీరే చూడండి, సారం అంతా దిగిన తర్వాత ఇలా ఉంటుంది. అవి బాగా బాయిల్ అవుతున్నాయి కదా. నాకు ఇంకా కలర్ సరిపోలేదని నేను ఇంకొన్ని రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా బాయిల్ అయ్యి ఇంకొంచెం వాటర్ కలర్ వచ్చే వరకు అలా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత పెటల్స్ అన్నీ స్పేర్గా తీసేయాలి. చూసారు కదా, బాగా బాయిల్ అయ్యే వాటరు. అవన్నీ రోజ్ పెటల్స్ అన్నీ చాలా వైట్ కలర్లో వచ్చాయి కదా, అంటే దానిలో ఉన్న సారం అంతా దిగిపోయింది అన్నట్టు. నేను చెప్పినట్టు ఈ రోజ్ పెటల్స్ అన్నీ సపరేట్గా తీసేయాలి, వేరుగా స్పేర్ చేసేయాలి వాటర్ని. నేను అనుకున్న కలర్ అయితే వచ్చేసింది, పింకిష్ కలర్లో రోజ్ వాటర్. చాలా మనకి ఇప్పుడు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, అంటే అనుకున్న కలర్ వచ్చిందని. సో అందుకే నేను ఇంకా ఈ పెటల్స్ అన్నీ స్పేర్ చేసేసాను. రోజ్ వాటర్ మీరు చూడండి, చాలా కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, రోజ్ వాటర్ అయితే వచ్చేసాయి. రోజ్ వాటర్ పింక్ కలర్లో. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రోజ్ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. అవి బాగా చల్లారనివ్వాలి. మనం డబుల్ బాయిలర్ మెథడ్లో సోప్ చేసే వరకు ఈ రోజ్ వాటర్ చల్లారిపోతాయి. ఇంకా ఇప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్ని స్టార్ట్ చేసేద్దాం రండి. స్టవ్ మీద ఒక బేసిన్ లాంటిది పెట్టుకొని అందులో హాఫ్ వరకు వాటర్ వేయాలి. మరీ ఆఫ్ కాకుండా కొంచెం లెంత్ మీరు చూసుకోండి. దాంట్లోని స్టాండ్ ఇలా పెట్టుకోవాలి. ఆ వాటర్ కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి. ఈ బౌల్లోనే మనం సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఫస్ట్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న గ్లిజరిన్ సోప్ పీసెస్ వేసుకోవాలి. అది బాగా మెల్ట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆ వాటర్ హీట్కి బాగా ఆవిరి వచ్చినప్పుడు పైన ఉన్న బౌల్లో ఉన్న సోప్ బేస్ మెల్ట్ అవుతుంది. దీన్ని డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు, అందుకే డబుల్ బాయిలర్ మెథడ్లోనే మెల్ట్ చేసుకోవాలి. చూడండి, బాగా మెల్ట్ అవుతుంది కదా. అది బాగా మెల్ట్ అవ్వాలంటే స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. సాలిడ్ ఫామ్ మొత్తం
కంప్లీట్గా లిక్విడ్ ఫామ్లోకి వచ్చే వరకు స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కంప్లీట్గా లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసింది. ఇప్పుడు తర్వాత సోప్ బేస్ ఉంది కదా, గోట్ మిల్క్ సోప్ బేస్, ఆ పీసెస్ని కూడా కట్ చేసుకున్న పీసెస్ని అందులోకి వేసేయండి. అది కూడా బాగా మెల్ట్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే బాగా మెల్ట్ చేసుకోండి. కింద బేసిన్లో వాటర్ కొంచెం తగ్గినా సరే వాటర్ వేపర్ రాకుండా, అది మెల్ట్ కాకుండా బాగా సాలిడ్గానే ఉండిపోతుంది సోప్. కాబట్టి కింద వాటర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. సోప్ మొత్తం ఆ ఆవిరికి బాగా మెల్ట్ అయిపోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత చూడండి, బాగా మెల్ట్ అయిపోయింది కదా. కలర్ అయితే రోజ్ కలర్ చాలా బాగుంది. లోపల ఏం సాలిడ్ ఫామ్ లేకుండా ఫుల్గా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న రోజ్ వాటర్ని యాడ్ చేద్దాం. రోజ్ వాటర్ యాడ్ చేశాక ఇది కలర్ పింక్ కలర్ కాస్త గ్రీన్ కలర్గా మారింది. ఎందుకంటే అది నాకు తెలియదు. సో నేను గూగుల్ సెర్చ్ చేశాను. గూగుల్లో అది ఎందుకు గ్రీన్ కలర్ మారింది అని సెర్చ్ చేస్తే, రోజ్ వాటర్లో ఉండే న్యాచురల్ పిగ్మెంట్స్ సోప్ బేస్లో ఉండే ఇంగ్రీడియంట్స్కి కెమికల్ రియాక్షన్ వల్ల కలర్ చేంజ్ వచ్చింది. ఆ నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఆయుర్వేదిక్ ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్ కొంచెం 5 drops, ఆలివ్ ఆయిల్ అండ్ జోజోబా ఆయిల్, అన్ని ఆయిల్స్ తీసుకొని దీంట్లో మిక్స్ చేశాను. నెక్స్ట్ నేను 2 విటమిన్ క్యాప్సూల్స్ కూడా సోప్లో వేసేసుకున్నాను. సోప్ మరీ చాలా ఎక్కువ మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎక్కువ మెల్ట్ అయితే మనం కిందకి దింపి సోప్ మౌల్డ్స్లో వేసుకునే లోపు అది బాగా సాలిడ్ త్వరగా అయిపోతుంది. సో కొంచెం ఫాస్ట్గా మెల్ట్ చేసుకొని అవన్నీ యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి సోప్ మౌల్డ్స్లో వేసేసుకోవాలి. నేను వీడియోలో చేస్తున్నట్లుగా అలా మిక్స్ చేసుకుంటూ సోప్ మౌల్డ్స్లోకి వేసుకుంటే మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వేసామో అదన్నీ లాస్ట్లోనే ఉండిపోకుండా అన్ని సోప్స్ కోసం వస్తుంది. కాబట్టి అలా మిక్స్ చేస్తూ మౌల్డ్స్లోనే వేసుకోండి. ఇప్పుడు మొత్తం సోప్ మౌల్డ్లో అన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 to 5 hours మన రూమ్ టెంపరేచర్లోనే ఒక సైడ్కి పెట్టేయాలి. ఎందుకంటే ఇది న్యాచురల్గా మన రూమ్ టెంపరేచర్లోనే ఒక గట్టి పడితే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కాకుండా, చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. కాకపోతే ఒక 4 to 5 hours బయట వదిలేస్తే బాగుంటుంది. తర్వాత ఆరిన తర్వాత సోప్స్ ఇలా వచ్చాయి. నేను ఇవి చేసిన ఆ నెక్స్ట్ మార్నింగ్కి ఇవి ఓపెన్ చేయడానికి తీసాను. సోప్స్ అయితే సాలిడ్గా చాలా బాగా సాలిడ్ అయిపోయాయి, అంటే బాగా ఆరిపోయాయి. ఒక్కొక్కటి 1 by 1 తీసి చూపిస్తాను చూడండి. ఇది ఆ డాట్స్ ఏంటంటే రోజ్ వాటర్లో లాస్ట్ చిన్న రోజ్ పెటల్స్వి ఉంటాయి కదా, అవి లాస్ట్లో ఉండిపోయాయి. సో అందుకని అన్ని సోప్స్కి అట్లా వచ్చాయి. సో ఇలా మనం ఇంట్లోనే సోప్స్ తయారు చేసుకుంటే అది మనకి కొంచెం కెమికల్ ఫ్రీగా ఉంటుంది, హెల్తీగా ఉంటాం కదా. కాకపోతే మనం చేసే సోప్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, వేస్తున్నది చూసుకోవాలి. ఎందుకంటే మన స్కిన్కి కొన్ని ఇంగ్రీడియంట్స్ పడేవి ఉంటాయి, కొన్ని పడనివి ఉంటాయి కదా. సో అందుకని మనకి ఏవి పడతాయో అవే వేసుకొని మనం సోప్స్ తయారు చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాఫీది పడదు ఫేస్కి. ఎందుకంటే ఒక కాఫీ స్క్రబ్ అనేది యూస్ చేశాను నేను. మొత్తం అది యూస్ చేస్తున్నప్పుడల్లా మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. నాకు అసలు బేసిక్గా పింపుల్స్ అనేవి ఎక్కువగా ఉండవు, బట్ అది నేను వాడడం వల్ల నాకు బాగా పింపుల్స్ వచ్చేసాయి. సో నాకు అప్పుడు అర్థమైంది ఆ కాఫీ అనేది నాకు పడలేదని నా స్కిన్కి. సో అందుకని నేను ఇంకా అది యూస్ చేయడం మానేశాను. నేను చూడండి లైవ్లో నేను చేసిన సోప్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, వాష్ చేసుకొని అది ఫోమ్ అయితే చాలా బాగా వచ్చింది కదా నురగా. అందుకే సోప్ బేస్ అనేది బాగా ఎక్కువ వేసుకుంటేనే అప్పుడు సోప్ బాగా సాలిడ్గా నురగ బాగా వస్తుంది.
అంతేనండి. సోప్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.